బాలనటుడు మాస్టర్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షక లోకాన్ని మెప్పించిన చిత్రం బాపుగారి దర్శకత్వంలో నెడమర్తి పద్మాక్షి నిర్మించిన లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ బాలరాజు కథ. 1969లో తమిళంలో రూపొందిన వారాజావా చిత్రం కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అటు ప్రేక్షకుల రివార్డులతో పాటు ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని కూడా అందుకుంది. ఈ చిత్రంలో సూర్యకాంతమ్మది గంపెడు పిల్లలున్న తల్లివేషం. నా పిల్లల్ని నేనే తెచ్చుకుంటాను, ఎవరిని బుక్ చేయొద్దు అని చెప్పి తను పెంచుకొని చదువు చెప్పిస్తున్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చారట. ఇంకొక విషయం ఏంటంటే, బుద్ధిమంతుడు చిత్రానికి మళ్ళీ ఈ చిత్రానికి కూడా పారితోషికం తీసుకోకుండా నటించారట. సూర్యకాంతమ్మ గారు మంచి మనసుని అభినందిస్తూ బాలరాజు కథ చిత్రం కోసం సుశీలమ్మ గారు పాడిన ఈ ఆరుద్ర గీతాన్ని ఇప్పుడు విందాము మాళవిక గళంలో. తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు, తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు, పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏకాండి శిలల నుండి మలచబడ్డవి. వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి, వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి. తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి, తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. మహిషాసురమర్దనం గోవర్ధనమెత్తడం, మహిషాసురమర్దనం గోవర్ధనమెత్తడం, మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం, మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం. పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి, పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి. ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. పాశుపతం కోరెను పార్థుని మనసు, పరమశివుని కోసము చేసెను తపస్సు. పాశుపతం కోరెను పార్థుని మనసు, పరమశివుని కోసము చేసెను తపస్సు. సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను, సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను. ప్రతి సృష్టి శిల్పమని
వచ్చాడో బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడో బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. ప్రతి తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న గాన తపస్వి ఘంటసాల గారి స్పెషల్ బహుదూరపు బాటసారి ఇటు రావోయ్ ఒక్కసారి. మాస్టర్ గారు పాటలు కూడా రాశారు. ఈ పాట మీకు ముందు తెలియదు కదా? తెలియదు సార్. నాకు తెలుసు. ఓ వయసు ఎంత అమ్మాయి నీకు? మీ ఇద్దరి మధ్య సమన్వయం ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. తెలియకుండానే అందరూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయే రాగం. చెవుల్లో అమృతం పోసినట్టు పాడారు. చలి చలిగా గెలివేస్తుంటే ఘంటసాల మాస్టర్ గారి గురించి ఏమన్నా? ఆయన పాత పాటలు చాలా బాగా పాడేవారు అని నాన్న అన్నారు సార్. ఆయన పాత పాటలు బాగా పాడలేదు, ఆయన పాడిన పాటలు ఇప్పుడు పాతవి అయిపోయినాయి. జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని పాడితే యాక్సెప్ట్ చేయగలిగినటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎంతో వెచ్చగా ఉంటుందో చిటపట చినుకులు పడుతూ ఉంటే మీ చేతిలో మైకులు పనిచేస్తాయి. ఎంతో వెచ్చగా. మరి మీరేంటి చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో అన్నారు. ఆ టెంపోలో అది పలకడం అనేది చాలా కష్టం. ఇద్దరికి ఇలా బాగా మేనేజ్ చేశారు ఇద్దరు. పాటలోని సాహిత్యం, ఆ సాహిత్యానికి సమకూర్చబడిన బాణి పాటను అలా లాక్కెళ్ళిపోయింది. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి. ఘంటసాల మాస్టర్ గారిని, సుశీల గారిని అనుకరించకుండా అనుసరించి పాడారు. నన్ను మీరిద్దరూ తాకిరి, చేత్తో కాదు పెన్సిల్తో కాదు, మీ గాత్రంతో తాకిరి. చూపులోని ఆపలేని మత్తు మందు చల్లి. ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన నెక్స్ట్ టైం నువ్వు పాడేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్, మాస్క్ అవన్నీ తెచ్చుకో. ఓకే? ఆనాటి కలవరింత ఏ రంగంలో ఉన్నా చాలా సంతోషంగా ఉంటావు, ఎందుకంటే సంగీతం యొక్క పరమార్థాన్ని బాగా అర్థం చేసుకున్నావు నువ్వు. నెలవంక తొంగి చూసింది. పర్ఫెక్ట్ పేర్ అండ్ పర్ఫెక్ట్ సింగింగ్. కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే, ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే. సుర్రాయితో నువ్వు ఒకటంటే విసనకర్రతో నేరెండంట అన్నట్టుగా ఒకరికొకరు అలా పోటీ ఉంటుంది అనమాట. పడుచు పిల్ల కంట పడితే వెంట పడుదురు అబ్బో వాళ్ళ పంట ఒలకపోసి. ఆ రోజుల్లో ఇది పెద్ద ఐటమ్ సాంగ్. ఇది మర్యాదకరమైన ఐటమ్ సాంగ్. ఇది పెళ్లి సందడి చిత్రం నుంచే కానీ ఆ చిత్రంలో యూజ్ చేయలేదు. ఇద్దరు సిస్టర్లు కాన్వర్సేషన్ పాట రూపంలో ప్రజెంట్ చేయమని అడిగినప్పుడు 25 రకాల ట్యూన్లు చేశాను. అడగనా ఆ 25 ట్యూన్లు మగ్గుతున్న వాటిలోంచి ఎలా ఎలా ఉంటాడని సరదాగా మీకోసం పాడు అతి లోకమారు. ఎవరన్నా ఉత్తరం రాసేటప్పుడు కన్నె మనసు మడుగుల్లో కలకలములు నా ఆలోచన చాలా బాగుంది. చిరునవ్వు బాణాలను అడిగానని ఇంత ప్రయాసపడి నేను మీకు నిరూపించడానికి ప్రయత్నించాను. ఫస్ట్ ఎలిమినేషన్ ఇప్పుడు జరగనున్నది.